బరువు ఉంది, చాలా బరువు ఉంది అక్క. ఇక్కడ చూస్తున్న ఈ తాబేల్ని మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర షాప్కి వెళ్ళి వస్తూ ఉంటే రోడ్ మీద వెళ్తూ ఉందనేసి ఇంటికి వచ్చి చెప్పింది మాకి. తాబేల్ని నా కూతురు చూసిన అంటే నా కూతురు ఆల్రెడీ చిన్నగా ఉన్నప్పుడు 1 ఇయర్ అప్పుడు చిన్న తాబేల్ని పట్టుకుంది. అది యూట్యూబ్లో పెట్టాము చిన్న షార్ట్, దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాము చూడండి. పెద్దది ఎలా ఉంటుందో చూపిద్దాం. అలాగే మా ప్రేమ్ కూడా వచ్చాడు, తను కూడా చూస్తాడనేసి పట్టుకున్నాము. అలాగే రోడ్ మీద వెళ్తుంది, అక్కడ ఏం వాటర్ సౌకర్యం కూడా ఏం లేదు. బాగా ఒట్టిగా ఉంది అది. అంటే ఎన్ని రోజులైందో దానికి నీరు దగ్గర ఉండి అనేసి దాన్ని నీళ్ళున్న ప్రదేశంలో వదులుదాం అనేసి పట్టుకున్నాము. దాన్ని మా నిషి, మా పిన్ని అందరూ చూశారు. అర్రే ఏమి ఇది ఇలా ఉంది, అసలు దేవుని సృష్టి ఇలా ఉంటుందా, దాన్ని చేయడానికి దేవుడు ఎంత ఆలోచించి ఉంటాడో అనేసి మాకు కొంచెం ఆలోచన కలిగింది. ఎందుకంటే సండే మేము చెప్పిన లెసన్ వచ్చేసి దేవుని సృష్టి గురించి. జంతువుల్ని ఇంత ఇదిగా చేశాడంటే మన కోసం దేవునికి మనం థ్యాంక్స్ చెప్పచ్చు. అది నీళ్ళలో వేసిన వెంటనే ఈత కొడుతుంది. దానికి అసలు ఎవరు చెప్పారు ఈత కొట్టాలనేసి ఆలోచనలన్నీ ఏవేవో ఆలోచనలు వచ్చాయి. చూడండి అసలు ఎంత హాయిగా ఈత కొడుతుందో. మళ్ళీ దానికి ఊపిరాడడం లేదని పైకొచ్చి ఊపిరి తీసుకోవడం ఏమి. చిన్న పిల్లలైనా కానీ పుట్టిన మన బిడ్డలు పుట్టిన వెంటనే పాల కోసం ఎంపర్లాడతారు కదా, అదే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి అసలు ఎవరు చెప్పారు పాలు తాగాలి, అలా తాగాలి అనేసి. దేవుడు చాలా గ్రేట్ అనిపించింది. నా కూతురు ఈ తాబేల్ అనేసి చాలా యాక్టివ్గా ఉంది. కానీ దాన్ని పట్టుకోవడానికి నిషి అయితేనేమి, మా ఆయన అయితేనేమి, ప్రేమ అయితేనేమి చాలా భయపడుతున్నారు. ప్రేమ అయితే ఏం భయపడడం లేదు, ప్రేమ కన్నా పట్టిద్దామంటే వీళ్ళు ఒప్పుకోవడం లేదు. అరే ఇంకేం చేయాలి లైఫ్లో, మళ్ళీ అది మనకు కనిపిస్తుందో కనిపించదో నాకైతే తెలియదు కదా. ఒక గుర్తుగా ఉంటుందనేసి వీడియో తీసుకున్నాం మేము. ప్రేమ్ పక్కన పెట్టి ఒక ఫోటో అన్నది ఇద్దామన్నా కానీ వీళ్ళు ఒప్పుకోలేదండి. ఎంత దారుణం. చూడండి ఎట్లా వెనక్కి వెళ్ళిపోతున్నారు. నేనైతే పెంచుకుందాం అనుకున్నాను తాబేల్ని. కానీ దానికి ఫుడ్ ఏం పెట్టాలి ఏంటి, మళ్ళీ ఒకవేళ దానికి ఏమన్నా హాని కలిగితే అది చూసి తట్టుకునే ఓపిక అయితే నాకైతే లేదు. ఎందుకంటే చిన్నప్పుడు మామ కుక్కల్ని పెంచేటోడు, అవి చనిపోయినప్పుడు చాలా బాధ వేసేది. అందుకనేసి ఎందుకులే, వాటి జీవితం వాటి ఫ్రీడమ్ని వాటికి ఉండాలి అనేసి మేము ప్రయాణం అయ్యాము. నీరున్న ప్రదేశానికి వెళ్తున్నాం. అక్కడ నీరు కంపల్సరీ ఎప్పటికీ ఉంటాయి. ఆ నీటి దగ్గర వదిలేస్తామని బైక్ మీద నేను, ప్రేమ, మా ఆయన, నిషి వెళ్తున్నాము బకెట్లో పెట్టుకొని. మాకు అది నైట్ 8 o'clockకి ఇంటి దగ్గర పట్టుకుంటే మేము ఒక 1 hour అంటే దాంతో ఎంజాయ్ చేసాము. 9కి దాన్ని ఫ్రీడమ్గా వదిలేసాము. ఆ 1 hour అది ఎంత ఇబ్బంది పడిందో తెలియదు కానీ దానికైతే సారీ చెప్పాము. దాన్ని తీసుకొని వచ్చాము నీరున్న ప్రదేశానికి. ఆ నీరు అయితే కొంచెం లోతుకుంది. నాకు దిగాలంటే భయం వేసి కుమార్ని పంపించాను. ఆయన వెళ్ళాడు. మళ్ళీ నేను వీడియో కోసం నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే మా సెల్లులో లైటింగ్ అంత ఎక్కువ లేదు, అందుకనేసి మళ్ళీ నేను కూడా దిగాను కిందికి. దాన్ని నీటిలో వదిలేటప్పుడు అదొక రకమైన హ్యాపీనెస్ అండి. మా ఆయన అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఒక వన్యప్రాణిని నేను కాపాడాను. రోడ్డు మీద వెళ్తుంటే ఒకవేళ దాన్ని ఎవరైనా పట్టుకోవచ్చు, చంపచ్చు, లేకపోతే ఏవైనా పట్టుకోవచ్చు కదా. అందుకనేసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ టైం నేను ఇలా చేసింది అనేసి. నాకైతే అక్కడ ఏమన్నా వస్తాయేమో అని భయం కూడా వేసింది. ఎందుకంటే అక్కడ లైటింగ్ అంటూ ఏం లేదు, జన సంచారం కూడా ఎక్కువ లేదు. అంటే ఊరికి దగ్గరే కానీ నైట్ అయింది కదా, వాగు కాబట్టి అక్కడ ఎవరు తిరగలేదు. ఆ టైంలో తిరుగుతుంటాయి అక్కడ.
కానీ అక్కడ ప్లేస్ అంతా భయంకరంగా ఉంటుంది. కానీ మొత్తానికి దాన్ని కాపాడనీకే మేము దాన్ని అక్కడ దానికి ఫ్రీడమ్ కోసం అని చెప్పి ఇలా ప్రయత్నం చేసాము. సో మొత్తానికి మనము వన్యప్రాణులను కాపాడాలి అన్న ఒక ఆలోచనతోనే ఇలా ఎవరికి ఏది కనిపించినా కానీ దాన్ని మనము చంపకుండా దాని యొక్క స్వేచ్ఛలోకి మనం తీసుకెళ్తే చాలా హ్యాపీ అండి. నిజంగా ఒకరికి హెల్ప్ చేస్తే ఆ యొక్క హ్యాపీనెస్ అనేది ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సో నేను దాన్ని వాటర్లో వదిలినప్పుడు అది కొట్టుకొని వెళ్తుంది అనుకున్నాను దానికి ఫోర్స్కు, కానీ అదైతే దానికి ఎదురుగానే వెళ్తుంది అనమాట. కానీ మా మిస్సెస్ చెప్పింది చేపలు ఉడక ఇలాగే ఎదురెక్కి వెళ్తాయట నీటికి. సో ఎందుకో దేవుడు వారికి అంతగా జ్ఞానం ఇచ్చాడు అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ. సో మొత్తానికి దాన్ని వాటర్లో ఇడ్చినప్పుడు అది ఎదురెక్కి వెళ్తుంటే అది కూడా కొంచెం వీడియో తీసుకున్నాము లైట్ వేసుకుని మరి. సో చివరికి దానికి బాయ్ చెప్పాము. సో మొత్తానికి మా యొక్క ప్రయాణానికి మేము మరలా వెళ్తూ చివరిగా ఒకసారి బాయ్ చెప్పి మొత్తానికి మా కూతురు అలాగే నిసి మా భార్య అందరం కలిసి దానికి బాయ్ చెప్పి దానికి వీడుకోలు చెప్పాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము. మా ప్రేమ యూట్యూబ్ ఛానల్ను సపోర్ట్ చేస్తారని ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవరి వన్.